మున్సిపల్ ఓట్ల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు కాసేపట్లో మొదలు కానుంది. ఉదయం 8 గంటల నుంచే లెక్కింపు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. 136 కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు చేస్తారు. కౌంటింగ్ కు 20,000 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. కౌంటింగ్ మొత్తం సీసీ కెమెరాల మానిటరింగ్ లో జరగనుంది. మొదటి ట్రైన్ రావడానికి 2 గంటలు పట్టే అవకాశం ఉంది. సాయంత్రానికి ఫలితాలపై స్పష్టత వస్తుంది. ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక ఉంటుంది. అదే రోజు కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరుగుతుంది. కౌంటింగ్ కేంద్రంలోకి కౌంటింగ్ సూపర్వైజర్, సిబ్బంది, అభ్యర్థులు, వారి ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తామని ఎన్నికల కమిషనర్ చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ను అనుమతించబోమన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పగడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతాల్లో బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమల్లో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెప్పింది. ఫలితాల అనంతరం అభ్యర్థులు ఎవరూ కూడా ఊరేగింపులు, సంబరాలు చేసుకోవటం నిషేధమని స్పష్టం చేశారు. 7 కార్పొరేషన్లలో 414 డివిజన్లు, 116 మున్సిపాలిటీల్లో 2,582 వార్డులు ఉన్నాయి. ఇక మనకి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధులందరూ సిద్ధంగా ఉన్నారు. ఖమ్మం నుంచి మహేందర్, నల్గొండ నుంచి అశోక్, హైదరాబాద్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ నుంచి శేఖర్ సిద్ధంగా ఉన్నారు. ఇక రమణ కూడా మనకి అందుబాటులో ఉన్నారు కరీంనగర్ నుంచి. ముందుగా శేఖర్ని అడిగి తెలుసుకుందాం. శేఖర్, చెప్పండి, ఈరోజు ఎలక్షన్ ఓటింగ్ కౌంటింగ్ కి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? అదేవిధంగా ఎలక్షన్స్ ఓటింగ్ టైంలోనే మనం చూసాం చెదురుముదురు ఘటనలు, కొట్లాట్లు ఇవన్నీ జరిగినాయి. సో ఏ విధంగా చర్యలు చేపట్టారు? ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 116 మున్సిపాలిటీలు అట్లాగే 7 కార్పొరేషన్లకు ఈ కౌంటింగ్ నిర్వహిస్తా ఉన్నారు. 2,984 వార్డులకు ఈ కౌంటింగ్ జరగనుంది. మొత్తం 20,000కు పైచిలకు సిబ్బంది కౌంటింగ్ లో పాల్గొంటా ఉన్నారు. మొత్తం 4 రౌండ్ల వరకు మధ్యాహ్నం 2-3 గంటల్లోగా పూర్తి స్థాయి రిజల్ట్ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మొట్టమొదటిగా అలంపూర్ వార్డులో 10 వార్డులు ఉన్నాయి. అక్కడ 10 టేబుల్స్ ను ఏర్పాటు చేశారు. ప్రతి వార్డుకి ఒక టేబుల్ ఏర్పాటు చేయాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు, రిటర్నింగ్ అధికారులకు ఆదేశించినటువంటి నేపథ్యంలో మాక్సిమం ప్లేస్ ఉన్నటువంటి ప్రతి చోట కూడా వార్డుకు ఒక టేబుల్ ని ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ దగ్గర రిటర్నింగ్ అధికారులతో పాటు సూపర్వైజర్ కూడా ఉంటారు. అట్లాగే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు ఉంటారు. ముందుగా బండెల్ కు సంబంధించినటువంటివన్నీ కూడా ఒక డ్రమ్లో వేసిన తర్వాత దాన్ని మిక్స్డ్ చేసి పార్టీల వైజ్ గా రిజల్ట్ ను ప్రకటించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక సీసీటీవీ మానిటరింగ్ తో పాటు వెబ్కాస్టింగ్ కూడా ఈ కౌంటింగ్ నిర్వహణ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో 100% పోలింగ్ రోజు వెబ్కాస్టింగ్ చేశారు. కౌంటింగ్ కు సంబంధించి కూడా వెబ్కాస్టింగ్ ఈ రోజు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర ఏం జరుగుతుంది, ఏ రకమైనటువంటి రిజల్ట్ ఇస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అన్నటువంటి విషయం మీద మానిటరింగ్ జరుగుతుంది, రికార్డు ఉంటుంది. అవసరమైనటువంటి చోట కెమెరాతో కూడా రికార్డు చేయడానికి జిల్లా రిటర్నింగ్ అధికారులకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం 116 మున్సిపాలిటీలకు రిజల్ట్ కొంత డిలే అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. 7 కార్పొరేషన్లకు సంబంధించి మొదటగా రిజల్ట్ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మొదటి 2 గంటల్లోనే మాక్సిమం రిజల్ట్ రౌండ్లలో వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఓవరాల్ గా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. 144, 163 బిఎన్ఎస్ చట్టం ప్రకారం ఈ చట్టం అమల్లో ఉంటుంది. కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ర్యాలీలు కావచ్చు, సంబరాలు ఎక్కడ కూడా చేసుకోవడానికి వీలు లేదన్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గతంలో పోలింగ్ రోజు జరిగినటువంటి సంఘటనలను బేరీజ్ చేసుకుని ఈ రోజు బందోబస్తును గట్టిగానే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నారు. ఓకే శేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నెక్స్ట్ ఇక కరీంనగర్ అప్డేట్స్ చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలలో 2 మున్సిపల్ కార్పొరేషన్స్, 13 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. అప్డేట్స్ మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, అంటే మొత్తంగా మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 మున్సిపల్ కార్పొరేషన్స్ తో పాటుగా 13 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ కు పూర్తి ప్రక్రియ సిద్ధమైంది. ఇప్పటికే మనం చూడవచ్చు, మనం ఎస్ఆర్ఆర్ కళాశాలలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులంతా కూడా వస్తున్నారు. అదేవిధంగా ఏజెంట్లను కూడా అనుమతిస్తున్నారు. కేవలం పాసులు ఉన్న వారిని లోపలికి అనుమతిస్తున్నారు. లోపల అంటే మొత్తం 66 డివిజన్లకు సంబంధించి ఈ కౌంటింగ్ ప్రక్రియను 66 టేబుల్స్ పైన చేపట్టడం
ఉన్నారు. ఒక్కో రౌండ్ లో 1000 ఓట్లు లెక్కించనున్నారు. మొత్తంగా ఒక కట్ట అంటే ఒక కట్టలో 25 పోలింగ్ చీటీలు ఉంటాయి. అలా 40 కట్టల చొప్పున ఒక రౌండ్ లో లెక్కిస్తారు. ముందు పోస్టల్ బ్యాలెట్ అని లెక్కిస్తారు. అయితే అటు రామగుండంలో కూడా అక్కడ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఈ కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ 2 మున్సిపల్ కార్పొరేషన్స్ తో పాటుగా మరొక వైపు 13 మున్సిపాలిటీల్లో కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా జగిత్యాలకు సంబంధించి జగిత్యాల జిల్లాలో జగిత్యాల, ధర్మపురి, కొరుట్ల, మెట్పల్లి, రాయకల్ ఈ 5 సెంటర్లకు సంబంధించిన మున్సిపాలిటీ కౌంటింగ్స్ అన్ని కూడా ఎస్కేఎన్ఆర్ కళాశాల ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మొత్తంగా చిన్న చిన్న మున్సిపాలిటీల్లో ఫలితాలు ముందుగా వచ్చే అవకాశాలనే ముఖ్యంగా సుల్తానాబాద్, ధర్మపురి, మంతిని వంటి మున్సిపాలిటీల్లో మనకు ఆ పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా చాలా తక్కువ ఓట్లు పోలైన 42వ వార్డుతో పాటుగా 64వ వార్డులో ముందుగా ఫలితాలు వెల్లడే అవకాశం ఉంది. మొత్తంగా ఒక ఉత్కంఠమైన వాతావరణం ఉంది. ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి సర్వం సిద్ధమైంది. సరిగ్గా 8 గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కావున్న నేపథ్యంలో మనం ఇప్పుడు కరీంనగర్ లో ఎస్ఆర్ఆర్ కళాశాల ఆ కౌంటింగ్ కేంద్రం వద్ద ఆ హడావిడిని కూడా మనం పరిశీలించవచ్చు. అంటే మొత్తంగా ఈసారి 1282 మంది అభ్యర్థులు కూడా తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తంగా ఇది ఒక 12 గంటల తర్వాత ఒక పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. రైట్ రమణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక మనతో మహబూబ్ నగర్ అప్డేట్స్ అందించడానికి విజయ్ భాస్కర్ కూడా అందుబాటులోకి వచ్చారు. నెక్స్ట్ విజయ్ భాస్కర్ తో మాట్లాడబోయే ముందు మనం మహేందర్ తో మాట్లాడదాం. ఖమ్మం జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది, సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు, అదేవిధంగా మొదటి ఫలితం రావడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది మహేందర్? అరుణ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో కూడా టెన్షన్ అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక రకం చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికలను తలపించేలాగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ నడిచింది. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులకు సంబంధించి కూడా ఎవరు గెలుస్తారన్న ఒక ఉత్కంఠ మాత్రం ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం జిల్లాకు సంబంధిస్తే ఖమ్మం జిల్లాలో 5 మున్సిపాలిటీలకు సంబంధించి 116 వార్డులకు సంబంధించి లెక్కింపు జరగనుంది. మొత్తం 59 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కో టేబుల్ కూడా కౌంటింగ్ సూపర్వైజర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్లు, 1 సహాయకులను ఏర్పాటు చేశారు. ప్రధానంగా మొదట ఏదులాపురం మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 31 వార్డులకు సంబంధించి కౌంటింగ్ గాను 16 టేబుల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు సత్తుపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 23 వార్డులకు సంబంధించి గాను 12 టేబుల్స్ ఏర్పాటు చేశారు. అటు మధుర మున్సిపాలిటీకి సంబంధించి అటు 22 వార్డుల గాను 11 టేబుల్స్, వైరా మున్సిపాలిటీకి సంబంధించి 20 వార్డులు 10 టేబుల్స్, కల్లూరు మున్సిపాలిటీకి సంబంధించి 20 వార్డులు 10 టేబుల్స్ను ఏర్పాటు చేస్తారు. అంటే ప్రతి టేబుల్ పై కూడా 2 వార్డులు సంబంధించి ఓట్ల లెక్కింపు జరగనుంది. ఒక్కో రౌండ్లో ఒక్కో వార్డు సంబంధించిన ఫలితం వెల్లడిస్తారు. ఇందులో ఏదులాపురం మున్సిపాలిటీకి సంబంధించి మాత్రం 1 వార్డు 15వ వార్డు ఏకగ్రీవం కాక 31 సంబంధించి కూడా లెక్కింపు జరగనుంది. అదేవిధంగా కొత్తగూడెం కార్పొరేషన్ విషయానికి వస్తే 60 వార్డులకు సంబంధించి 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లకు సంబంధించి కూడా 30 టేబుల్స్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇప్పటికే టైట్ అంటే ఉత్కంఠభరితంగా సాగిన కల్లూరుతో పాటుగా సత్తుపల్లి మున్సిపాలిటీ, అదేవిధంగా వైరా మున్సిపాలిటీ సంబంధించి మాత్రం ప్రధానంగా బీఆర్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు సంబంధించి వాళ్ళు గెలిచిన వెంటనే క్యాంపుకు సంబంధించి తరలించే ఏర్పాట్లు సంబంధించి కూడా వైరా, అదేవిధంగా కల్లూరు, సత్తుపల్లి 3 మున్సిపాలిటీల్లో జరుగుతున్నట్లు కూడా మనకు సమాచారం వస్తుంది. మిగతా అటు కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి కూడా కొత్తగూడెం కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. అక్కడ కూడా అంటే ఎవరికి వాళ్ళు మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ అన్ని చోట్ల ఉత్కంఠభరితంగా ఎన్నికలు నేపథ్యంలో ప్రస్తుతం ప్రధాన పార్టీలకు సంబంధించి గెలిచిన తర్వాత వారి అభ్యర్థులను కాపాడుకునే పనుల్లో ప్రస్తుతం వాళ్ళు ఇప్పటికే వ్యూహరచన సంబంధించి చేస్తున్నారు. అదే పనిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని కౌంటింగ్ కేంద్రాలు మాత్రం భారీ పోలీస్ బందోబస్తు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అరుణ, రైట్ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక ఈరోజు అభ్యర్థుల భవితవ్యం తేలనున్న నేపథ్యంలో బీజేపీ ఆఫీస్ వద్ద నుంచి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి కిరణ్ కూడా ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చారు. ఇక సాయి కిరణ్తో మాట్లాడబోయే ముందు నల్గొండలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, 8 గంటల కల్లా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది మా ప్రతినిధి పాశం అశోక్ రెడ్డి అందిస్తారు. అశోక్.
అరుణ 17 మున్సిపాలిటీలు కార్పొరేషన్ సంబంధించి ఎన్నికల కౌంటింగ్ మరి కాసేపట్లో ప్రారంభంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే అభ్యర్థులతో పాటు వారికి సంబంధించినటువంటి ఏజెంట్లు కూడా ఇప్పుడే కౌంటింగ్ కేంద్రం వద్దకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 5 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే తొలి ఫలితం 10 గంటల నుంచి 10:30 మధ్యలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ చిట్యాల 6వ వార్డుకు సంబంధించి తక్కువ ఓట్లు 600 ఓట్లు ఉన్నటువంటి నేపథ్యంలోనే చిట్యాల 6వ వార్డు, హాలియాకు సంబంధించి 637 ఓట్లు పోలైనటువంటి నేపథ్యంలోనే హాలియాకు సంబంధించి 8వ వార్డుకు సంబంధించినటువంటి ఫలితాలు తొలుత వెలువడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం నల్గొండకు సంబంధించి 48 డివిజన్లతో పాటు మిర్యాలగూడ, సూర్యాపేటకు సంబంధించి 48 వార్డులు చొప్పున ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలోనే మొత్తం చూసుకున్నట్లయితే 407 డివిజన్లకు సంబంధించి వార్డులకు సంబంధించి 407 ఉండగా 7 వార్డులు ఏకగ్రీవమైనటువంటి నేపథ్యంలోనే 400 వార్డులకు సంబంధించి 1737 మంది అభ్యర్థులు పోటీలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎవరు గెలవబోతున్నారనే ఉత్కంఠకు మధ్యాహ్నం 11:30-12 గంటల వరకు కూడా తెరపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి ఏజెంట్లు కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. అదే సమయంలో కౌంటింగ్ స్టాఫ్ కూడా చేరుకున్నటువంటి నేపథ్యంలోనే అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచినటువంటి బ్యాలెట్ బాక్సులను కూడా తీసుకురానున్నారు. ఆ కౌంటింగ్ కేంద్రం వద్దకు వచ్చి సీళ్లను తొలగించిన తర్వాత తొలుత బండిల్స్ కట్టేటువంటి ప్రక్రియ ఉంటుంది. 25 ఓట్ల చొప్పున మొత్తం 1000 ఓట్లని ఒక్కొక్క టేబుల్ మీద ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రారంభించున్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో పాటు సర్వీస్ ఓట్లను కూడా లెక్కించిన తర్వాత సాధారణ ఓట్లను ఆ తర్వాత లెక్కించనున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే నల్గొండకు సంబంధించి ఆర్జాలబావితో పాటు నిడ్మనూరు సోషల్ వెల్ఫేర్ స్కూల్లో సంబంధించి దేవరకొండ, హాలియా, చిట్యాలకు సంబంధించినటువంటి మున్సిపాలిటీల కౌంటింగ్ అక్కడ జరగనుంది. మిర్యాలగూడలో హాలియా, నందికొండతో పాటు మిర్యాలగూడకు సంబంధించి అవంతిపురం మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ కేంద్రంలో కౌంటింగ్ జరుగుతుంది. సూర్యాపేటకు సంబంధించి 5 మున్సిపాలిటీలకు సంబంధించి ఒకే వద్ద కౌంటింగ్ జరగనున్నటువంటి పరిస్థితి. ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం 6 రౌండ్ల చొప్పున అంటే భువనగిరి మున్సిపాలిటీలో మొత్తం 35 వార్డులు ఉన్నటువంటి నేపథ్యంలోనే 9 టేబుల్లను ఏర్పాటు చేశారు. భువనగిరి బోధన్ పోచంపల్లికి సంబంధించి 13 వార్డులు ఉన్నటువంటి నేపథ్యంలో 4 టేబుల్లను ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు చేయనున్నారు. ఆలేరుతో పాటు యాదగిరిగుట్ట, మోత్కూరు సంబంధించి కూడా 4 టేబుల్లను ఏర్పాటు చేసి మొత్తం 4 రౌండ్ల పాటు కూడా 3 రౌండ్ల పాటు కూడా కౌంటింగ్ అయితే చేపడుతున్నారు. చౌటుప్పల్కి సంబంధించి ఒక వార్డు ఏకగ్రీవమైనటువంటి నేపథ్యంలోనే మొత్తం 19 వార్డులకి కౌంటింగ్ జరగనున్నటువంటి నేపథ్యంలో అక్కడ 6 టేబుల్లను ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రస్తుతం అయితే కొనసాగించనున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 8 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నప్పటికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, సర్వీస్ ఓట్లు, ఆ తర్వాత కట్టలు కట్టి సాధారణ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మాత్రం 8:45 నుంచి 9 గంటల వరకు జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. తొలి ఫలితం మాత్రం 10-10:30 మధ్యలో చిట్యాలకు సంబంధించి, చండూరు సంబంధించినటువంటి 6-8 డివిజన్లకు సంబంధించినటువంటి తొలి ఫలితం అయితే వచ్చేటువంటి అవకాశం అవుతుంది. ఓకే అశోక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.